లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనాన్ని చదువుతున్నాం. జాగ్రత్తగా వినండి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుము అని ఆయన ఆ స్త్రీతో చెప్పాడు. జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు ఇక్కడ ఒక స్త్రీతో ఒక మాట పలుకుతూ ఉన్నాడు. ఏమని అంటే, అక్కడ రాయబడిన మాట, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానవై వెళ్ళుము. చాలా జాగ్రత్తగా చూడండి. చాలాసార్లు యేసుక్రీస్తు అనేక మందిని స్వస్థపరిచినప్పుడు, అద్భుతాలు చేసినప్పుడు తరచుగా యేసుక్రీస్తు చెప్పిన మాట ఏమిటంటే, అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది కాబట్టి నువ్వు క్షేమంగా వెళ్ళిపో, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది అని, ఇట్లాగా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నట్లుగా యేసుక్రీస్తు చెప్తూ వచ్చాడు. కానీ ఇక్కడ ఈ స్త్రీతో అట్లాగే చెప్తున్నాడు, కానీ స్వస్థపరచడం కాదు ఇక్కడ. చదువుదాం. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను. ఈ లోకంలో మనిషి యొక్క రక్షణ దేని మీద ఆధారపడి ఉంటుందంటే విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది. చాలామంది అనుకుంటారు, మేము మంచి పనులు చేస్తే రక్షించబడతాం, పరలోకానికి చేరతాం అనుకుంటారు. మరి కొంతమంది దాన ధర్మాలు చేస్తే మాకు మోక్షం లభిస్తుంది, స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని కొంతమంది అనుకుంటారు. మరి కొంతమంది లోకంలో నీతిగా, న్యాయంగా, ఎవరికి ఏ కీడు చేయకుండా, ఎవరికి ఏ అపకారం తలపెట్టకుండా ఉంటే చాలు, స్వర్గంలో ఉంటామనుకుంటారు. అట్లా ఉండడం మంచిదే, కానీ దాని వల్లనే స్వర్గం వస్తుంది, దాన్ని బట్టే రక్షణ వస్తుంది, దాన్ని బట్టే పరలోకానికి వెళతామనుకుంటే గనక అది పొరపాటు. యేసుక్రీస్తు ఇక్కడ ఈ స్త్రీతో చెప్తున్న మాట, నీ విశ్వాసము నిన్ను రక్షించెను కాబట్టి సమాధానం గలదానవై వెళ్ళిపో. అంటే మానవుణ్ణి రక్షించేది ఏమిటంటే విశ్వాసం. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో పౌలు చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చూడండి, ఒక మనిషి విశ్వాసం కలిగి ఉండటం దేవుని వరం. ఏమిటంటది? దేవుని వరం. అది విశ్వాసం కలిగి ఉండటం అంటే. చాలామందిలో ఈ విశ్వాసం ఉండదు, రక్షించబడటానికి అవసరమైనటువంటి విశ్వాసం ఉండదు. అలాంటి రక్షణ నువ్వు పొందుకున్నావు అంటే, విశ్వాసం ద్వారా రక్షించబడ్డావు అంటే నిజంగా దేవుడు నీకు ఇచ్చిన వరం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏమని? చదువుదాం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. విశ్వాసము ద్వారా, కృప చేత. దేవుడు మీలోకి విశ్వాసాన్ని ఇచ్చాడు. ఆ విశ్వాసాన్ని నీలోకి నింపి తన కృప చేత దేవుడు నిన్ను రక్షించాడు. విశ్వాసము ద్వారా, కృప చేత. ఇంతకీ కృప అంటే ఏంటి? చాలాసార్లు మనం ఈ మాట అసలు ఈ అర్థం తెలియకుండానే వాడేస్తూనే ఉంటాం. నాయనా, నాకు కృప దయచేయి. ప్రతిసారి ప్రార్థన చేసిన ప్రతిసారి మనం ఈ మాట వాడుతూనే ఉంటాం. దీనికి అర్థం మనకు తెలిసినా తెలియకపోయినా వాడుతూనే ఉంటాం. ఇంతకు కృప అంటే ఏమిటి అంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, నీ ఇంట్లో ఒక దొంగ పడ్డాడు, కానీ నువ్వు వాడిని చూసి దొంగతనం చేసాడన్న సంగతి కూడా తెలుసుకొని, సరేలే చేస్తే చేశాడులే అని వదిలేస్తే అది ఏమంటాం? దయాగుణం అంటాం. లేదు,
ఆ వ్యక్తికి గనక నువ్వు దగ్గర పిలిచి, నాయనా కష్టపడ్డావు, దొంగతనం చేశావు, మరి ఎంత బాధపడుతుంటావో, ఎంత ఆకలితో ఉన్నావో రా నాయనా అని పిలిచి భోజనం పెట్టి, ఏ ఊరు నాయనా నీది? పలానా విజయవాడ అండి. అయ్యో చాలా దూరం నుంచి వచ్చావే, ఇదిగో ఛార్జీకి డబ్బులు కూడా తీసుకో అని ఛార్జీకి డబ్బులు ఇచ్చి చక్కగా సాగనంపితే దాన్ని ఏమంటామంటే కృప అంటాం. అంటే అర్హత లేని వాడికి నువ్వు చేసేదే కృప. అర్హత లేని వ్యక్తికి దేవుడు చేసేదే కృప. ఇందాక మనం చెప్పుకున్న ఆ ఉదాహరణలో ఆ వ్యక్తి దొంగతనం చేశాడు నీ ఇంట్లోకి వచ్చి. నీవు అతన్ని మామూలుగా వదిలేయటమే గొప్ప. అట్లాంటిది పిలిచి భోజనం పెట్టి ఛార్జీలకు డబ్బులు ఇచ్చి మరి అతన్ని దగ్గరుండి సాగనంపావంటే దాన్ని ఏమనాలి? దానికి అతడు అర్హుడేనా అసలు? నీ ఇంట్లో దొంగతనం చేసిన వాడికి తీసుకొచ్చి భోజనం పెట్టడానికి వాడు అర్హుడేనా? కాదు. మరి వాడు ఏ ఊరు తెలుసుకొని వాడికి ఛార్జీకి డబ్బులు ఇచ్చి దగ్గరుండి సాగనంపడానికి వాడు అర్హుడేనా? తగిన వాడేనా అసలు? కాదు. అయినా సరే నువ్వు అది చేశావు, చూశావు, దాన్నే కృప అంటాం. దేవుని దృష్టిలో దేవుడు మనకు చేసే ప్రతీది కూడా ఇదే. అర్హత లేని మనకు దేవుడు ఇస్తా ఉన్నాడు. ఇదే దేవుడు మన పట్ల చూపే కృప. ఈ జీవితంలో మనం బ్రతకడానికి అర్హత లేదు మనకి. మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసే దుష్క్రియలను బట్టి అసలు ఈ భూమి మీద ఉండటానికి మనం తగిన వాళ్ళం కాదు. అయినా సరే దేవుడు ఉంచుతున్నాడు, చూసావా? అది కృప. నీ ఉదయం లెగిస్తే ఎప్పుడూ దేవుని గురించి కానీ, దేవుని సేవకుల గురించి కానీ అసలు ప్రార్థనే పక్కన పెట్టేసి, దేవుని వాక్యమే పక్కన పెట్టేసి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు అసలు ఈ భూమి మీద దేవుని యొక్క భూమి, ఆకాశం, నీరు ఇవన్నీ అనుభవించడానికి నువ్వు తగిన వాడివే కాదు. మీకు అర్థమైందా? నువ్వు నివసిస్తున్న భూమి ఎవరిది? దేవునిది. నువ్వు పీలుస్తున్న గాలి ఎవరిది? దేవునిది. నీ పైన ఉన్న ఆకాశం ఎవరిది? ఆయన సృష్టించింది. మరి నీ శరీరం ఎవరిది? ఆయనది. నీవు జీవిస్తున్న జీవితం ఎవరిది? ఆయనదే. అన్నీ ఆయనే ఉండి ఆయన ఇష్టానుసారంగా కాకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావే. అసలు నీవు భూమి మీద ఉండటానికే తగిన వాడివి కాదు. అయినా సరే దేవుడు నిన్ను ఉంచుతున్నాడు, చూసావా? అది కృప. నువ్వు దేనికి తగిన వాడివి కాదు. అయినా సరే నీకు ఆయన చేస్తూనే ఉన్నాడు. నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే దేవుడు తానే వచ్చి నీ కోసం ప్రాణం అర్పించి బలియాగం చేసి నీకు రక్షణ ఇచ్చాడే. దీన్ని అంతటికి నువ్వు తగిన వాడివా అంటే కాదు. అయినా సరే దేవుడు నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అర్హత లేని మనకు, తగని వారమైన మనకు దేవుడు చూపే ప్రతిదీ ఏమంటున్నామంటే కృప. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట, మీరు విశ్వాసము ద్వారా రక్షించబడ్డారు. అది కేవలం మీ ద్వారా జరిగింది కాదు, దేవుని యొక్క కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఆ రెండు మాటలు మనం చదువుకున్నాం. మొదటిది విశ్వాసము ద్వారా, రెండవది కృప చేత. కృప అంటే ఏంటో తెలుసుకున్నాం. మరి ఒక మనిషిలో విశ్వాసం అనేది ఎట్లా వస్తుంది? విశ్వాసం అనేది నీవు సొంతగా నమ్మితే వచ్చేదా? కాదు కాదు. విశ్వాసం ఎట్లా కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుందంటే, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మరి ఎవరిని గురించి వింటే విశ్వాసం కలుగుతుంది నీకు? యేసుక్రీస్తుని గురించి వింటే విశ్వాసం కలుగుతుంది. అంటే నీ పట్ల మరి నీకు విశ్వాసం కలగాలంటే దేవుడు ఏం చేయాలి? తన గురించిన వార్త నీకు వినిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మానవ జీవితంలో మనిషికి విశ్వాసం కలగటం కోసం దేవుడు తన మాటలను వినిపిస్తూ ఉంటాడు. మీకు అర్థమైందండి? నువ్వు రక్షించబడాలి అంటే నీకు విశ్వాసం కావాలి. మరి విశ్వాసం కావాలంటే నువ్వు వినాలి. నువ్వు వినాలి అంటే వినిపించేవాళ్ళు ఎవరో ఒకరు రావాలి. దేవుని యొక్క ఏర్పాటు ఇది మొత్తం కూడా. ఇదంతా కూడా దేవుని యొక్క కృప. నువ్వు రక్షించబడాలని దేవుని కృప ఉంది.
కాబట్టి దేవుడు నీకు తన విశ్వాసాన్ని ఇవ్వాలి. మరి విశ్వాసాన్ని ఇవ్వాలంటే వింటే తప్ప విశ్వాసం రాదు. మరి వినాలంటే చెప్పేవాళ్ళు, వినిపించేవాళ్ళు ఉండాలి. మరి వినిపించేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఉండాలంటే రావాలి వాళ్ళు. అందుకోసమే దేవుడు తన సేవకుల్ని ప్రతి చోటికి పంపిస్తూ ఉన్నాడు. ఆ రకంగా దేవుని గురించిన వార్త, సువార్తను గురించిన విషయాలు నువ్వు విని 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 నీ హృదయంలోకి విశ్వాసం రావాలని, ఆ విశ్వాసం ద్వారా నువ్వు రక్షించబడాలని, ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. పౌలు ఏమంటున్నాడు? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. కాబట్టి మనిషిలో విశ్వాసం కలగాలి అంటే దేవుని గురించి వినాలి. అలా విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే మనిషిని రక్షిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చదువుకున్న మాటలో ఆ స్త్రీతో యేసు ప్రభు చెప్తున్న మాట ఇదే: అమ్మా, నీ విశ్వాసం నిన్ను రక్షించింది. మరి ఆ విశ్వాసం కలగాలంటే ఆయన గూర్చి విన్నది ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనాన్ని చదువుతున్నాం. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానం గలదానవై వెళ్ళుము. ఈమెలో విశ్వాసం ఉంది. యేసు ప్రభు అదే అంటున్నాడు, నీలో ఉన్న విశ్వాసమే నిన్ను రక్షించింది. మరి ఈమెకు విశ్వాసం ఎలాగా వచ్చింది? ఆమె యేసును గురించి విన్నది. పై వచనాల్లో మనం చదివితే 36వ వచనం, పరిసయ్యులలో ఒకడు ఆయనతో కూడా భోజనం చేయవలెనని ఆయన్ను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని భోజనానికి కూర్చున్నాడని తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చేసింది. యేసు ప్రభుని గురించి విన్నది ఈమె. అందుకని యేసు ప్రభు దగ్గరికి ఈమె బయలుదేరింది. జాగ్రత్తగా చూడండి, యేసు ప్రభు దగ్గర ఇద్దరు మనుషులు ఎదురుగున్నారు ఇప్పుడు ఈ సమయంలో. ఒకరు ఎవరంటే భోజనానికి పిలిచిన పరిసయ్యుడు, ఇంకొకళ్ళు ఎవరంటే ఎటువంటి ఆహ్వానం లేకుండానే లోపలికి వచ్చేసిన ఈ స్త్రీ. ఈ లోకంలో ఇద్దరు మనుషుల్లో ఎవరో ఒకరిని పోలి ఉంటారు ప్రతి మనిషి కూడా. వీళ్ళిద్దరు కూడా దేవుని ముందు ఉన్నవాళ్లే. చాలా జాగ్రత్తగా చూడండి. ఆ స్త్రీ గురించి ఆ పేరు రాయబడలేదు, కానీ ఆమె గురించి ఏమి రాయబడిందంటే ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అని రాయబడి ఉంది. పాపాత్మురాలు అంటే ఏమనుకుంటున్నారు? పాత నిబంధనలు మనం చూస్తే ఎవరిని పాపాత్మురాలు అని పిలుస్తారంటే వేశ్యాత్వం జరిగిస్తున్న వారిని, వ్యభిచార జీవితంలో ఉన్న వాళ్ళని పాపాత్మురాలు అని పిలవటం జరుగుతుంది పాత నిబంధనలో మనం చూస్తే గనక. అంటే ఈ స్త్రీ యొక్క గత జీవితం ఎట్లాంటిది? ఒక వేశ్య అనే చెప్పొచ్చు, వ్యభిచారంలో జీవిస్తున్న ఒక స్త్రీ అనే చెప్పొచ్చు. ఇట్లాంటి ఈమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. మరి ఇతన్ని, యేసు ప్రభువుని పిలిచిన ఇతను, ఈ పరిసయ్యుడు ఎట్లాంటి వాడు? మరి పరిసయ్యుడు అంటేనే చాలా నిష్ట కలిగిన వాడు. అంత నిష్ఠాగరిష్ఠుడుగా ఉండేవాళ్ళు పరిసయ్యులు. ఇద్దరు చూడండి ఎంత భేదం ఉందో. ఒకళ్ళేమో నిష్ఠాగరిష్ఠులైన పరిసయ్యులు, ఇంకొకళ్ళేమో ఇష్టానుసారంగా జీవితం జీవిస్తున్న స్త్రీ. వీళ్ళిద్దరూ కూడా యేసు ప్రభు ముందుకు వచ్చేశారు. కానీ ఇద్దరిలో కూడా రక్షించబడిన వాళ్ళు ఎవరు? చివరికి మీరు చెప్పండి. పాపాత్మురాలైన స్త్రీ రక్షించబడింది. మరి ఈయన మంచివాడే కదా, అయినా సరే ఇతను రక్షించబడలేదు. ఎక్కడ వచ్చింది తేడా? జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ యేసు ప్రభు ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ రోజుల్లో ఉన్న పద్ధతి, ఆ రోజుల్లో ఉన్న మర్యాద ఏమిటంటే వచ్చిన అతిథికి ముందు కాళ్ళకి నీళ్ళు ఇస్తారు. ఆ నీళ్లు కడుక్కొని కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి ఆ వచ్చిన అతిథికి తల మీద నూనె వేస్తారు. నూనె వేసి కాస్త మర్దన చేసి
లోపలికి ఆహ్వానిస్తారు. లోపలికి ఆహ్వానించేటప్పుడు ఆ వచ్చిన అతిథిని ముద్దు పెట్టుకొని లోపలికి ఆహ్వానిస్తారు. ఇది లోపలికి ఆహ్వానించే పద్ధతి, మర్యాద వాళ్ళ యొక్క ఆచారంలో. ఇవేమి పరిసయుడు చేయలా. మరి తన గురించి ఏమనుకున్నాడో, నేనేంటి అసలు ఈయన్ని ఇంతగా అతిథిలాగా ఇంత గొప్పగా సాదరంగా ఆహ్వానించడం ఏంటి అనుకున్నాడో, మొత్తానికి అతిథి మర్యాదలు చేయాల్సినవన్నీ చేయలేదు. మొత్తానికి రావా ప్రభువా అన్నాడు. భోజనానికి కూర్చున్నారు. భోజనం చేస్తూ ఉండగానే ఈ స్త్రీ లోపలికి వచ్చేసింది. చాలా జాగ్రత్తగా అక్కడున్న సిచ్యువేషన్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. భోజనం చేస్తున్నారు అందరూ. ఆ స్త్రీ లోపలికి వచ్చేసింది. ఆ స్త్రీ గురించి ఆ ఊరంతా తెలుసు. ఇప్పుడు ఆ స్త్రీ వచ్చేసరికి ఈ పరిసయుడు ఒకేసారి కేకలేయచ్చు. ఎవరు నువ్వు, అసలు ఎందుకు వచ్చావు, ఏ ముఖం పెట్టుకుని వచ్చావు, అసలు ఈ గడపకి ఎందుకు వచ్చావు అసలు అని అరవచ్చు. కానీ అరిస్తే ఎదురుగా ఉన్నదెవరు? యేసు ప్రభు. మర్యాద పోద్ది. అందుకని కామ్గా ఉన్నాడు. ఏం జరుగుద్దో చూద్దాం అనుకున్నట్టు కామ్గా ఉన్నాడు. ఆ వచ్చిన ఆమె, ఆ స్త్రీ కన్నీళ్లు విడుస్తూ ఉంది. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. కన్నీళ్లు విడుస్తూ ఉంది. ఆ కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలు తడుస్తూ ఉంటే తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. తుడిచి తను తీసుకొచ్చిన అత్తరు ఆ పాదాలకు పూసేసింది. ఇవన్నీ కూడా ఈ ఆహ్వానించిన పరిసయుడు చూస్తూనే ఉన్నాడు. ఈయన అనుకుంటున్నాడు మనసులో, అసలు ఈయన ప్రవక్తేనా? ప్రవక్తేనా అసలు ఈయన? నేనేదో ఈయన్ని ప్రవక్త అనుకొని ఇంటికి ఆహ్వానించాను భోజనానికి. అసలు ఈయన ప్రవక్తేనా? అసలు ఆమె ఎవరో, ఎట్లాంటిదో ఈయనకు తెలుసా? అసలు తెలిస్తే అసలు ముట్టుకొనిస్తాడా? తెలిసి ముట్టుకొనిస్తున్నాడా, తెలియక ముట్టుకొనిస్తున్నాడా ఈయన? అసలు ఈయన ప్రవక్తేనా అని ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, సీమోను, అతని పేరేం పేరు? సీమోను. సీమోను, నీతో ఒక మాట చెప్పాలి అన్నాడు. చెప్పు నాయనా, చెప్పు. అప్పిచ్చే ఒకనికి 2 రుణస్తులు ఉన్నారు. అంటే అతని దగ్గర 2 అప్పు తీసుకున్నారు. ఒక అతనికి 50 దేనారాలు, ఇంకో అతను 500 దేనారాలు అప్పు తీసుకున్నారు. చాలా జాగ్రత్తగా చూడండి. యేసు ప్రభు ఏమంటున్నాడు? అప్పు ఇచ్చే ఒకనికి 2 అప్పు రుణస్తులు ఉన్నారు. ఒకడు ఎంత అప్పు చేశాడు? 50 దేనారాలు. దేనారాము అంటే ఎంత అనుకున్నారు? మన భాషలో అయితే ఇప్పుడు ఇంచుమించు ₹1/2. ఆ రోజుల్లో ఒక దేనార అంటే ఒక రోజు కూలి. ఈరోజు కూలికి పోతే ఎంత వస్తుంది? కనీసం 700, 800, ₹1000 కూడా వస్తుంది. అంటే ఒక రోజు కూలి ఒక దేనార అంటే. దేనారం అంటే ఒక రోజు కూలి ఆ రోజుల్లో. ఒకడేమో 50 దేనారాలు అప్పున్నాడు, ఇంకొకడేమో 500 దేనారాలు అప్పున్నాడు. ఈ ఇద్దరి పరిస్థితి ఎట్లాంటిదంటే, ఆ రోజు తెచ్చుకుంటే ఆ రోజుకి అయిపోద్ది అంతే. మిగిలించుకోవడానికి కానీ, ఆదా చేయడం కానీ, సేవ్ చేసుకోవడం కానీ లేదు ఇక వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఈ యజమానుడు చూశాడు, చాలా కాలం చూశాడు. ఇక వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు అప్పు తీర్చలేరు, ఇక జీవితంలో వీళ్ళ వల్ల కాదు అనుకొని 2 దగ్గరికి వెళ్ళాడు. అబ్బాయి, మీ 2 అప్పు క్షమించేస్తున్నా, మీరు ఇక కట్టాల్సిన పని లేదు, క్షమించేస్తున్నాను అని క్షమించేశాడు. ఇప్పుడు యేసు ప్రభు అడిగిన ప్రశ్న ఏంటంటే, 2 కూడా క్షమించబడ్డారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ఆనందిస్తారు చెప్పు అన్నాడు. మనం ఎంత సింపుల్గా చెప్పా. ఎవరైనా ఏం చెప్తారు? ఎవరు ఎక్కువ ఆనందిస్తారు? ఎక్కువ అప్పు అయితే ఎవరైతే ఉన్నారో వాడే ఎక్కువ ఆనందపడతాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చాలా ఆయాసపడ్డా. 100, 200 కాదు, 500 దేనారాలు ఎప్పుడు మిగిల్చేది, ఎప్పుడు సేవ్ చేసేది, అసలు నా జీవితం తల తాకట్టు పెట్టినా ఇది జరిగే పని కాదు. కానీ అట్లాంటిది క్షమించేశాడు అని కృతజ్ఞత ఎవరికి ఉంటుంది? ఎక్కువగా క్షమించబడిన వాడికే కృతజ్ఞత ఉంటుంది. అతనే ఎక్కువగా కన్నీళ్లు విడుస్తాడు, అతనే ఎక్కువ బాధపడతాడు, అతనే ఎక్కువగా సంతోషిస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, సీమోను, నీవు
రూపాయలు మాత్రమే అప్పున్నవాడివి. ఈ స్త్రీ చూడబోతే 500 దేనారాలు అప్పున్నట్టు లెక్క. ఇద్దరిని క్షమించాం, కానీ ఈమె ఎక్కువ ఆనందిస్తుంది. పాపక్షమాపణ బట్టి ఈమె ఎంత చేసిందంటే, నేను నీ ఇంట్లోకి వచ్చేసాను, కానీ చదువుదాం ఆ మాటలు, యేసు ప్రభు అంటున్న మాటలు. 7వ అధ్యాయం 44వ వచనం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఎట్లనెను, ఈ స్త్రీని చూస్తూ ఉన్నావే సీమోను, నేను నీ ఇంట్లోనికి వచ్చాను, నీవు నా పాదాలకు నీళ్ళే లేదు. సీమోను, ఒక్కసారి జాగ్రత్తగా చూసుకో. నేను నీ ఇంట్లోకి రాగానే నీవు నా కాళ్ళకు నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదు. కానీ ఈమె ఏం చేసిందో తెలుసా? నీళ్లు కాదు, కన్నీళ్లతో నా పాదాలను తడిపింది నాయన. నువ్వు నీళ్ళు ఇవ్వడానికే వెనకాడావు, నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన నీకు రాలేదు. కానీ అదే పాదాలని ఈమె తన కన్నీళ్లతో తడుపుతుంది నాయన, చూస్తున్నావు కదా అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? తన తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఈమె లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. అతిథిగా నువ్వేం చేయాలి? నా ముఖాన ముద్దు పెట్టుకొని నన్ను ఆహ్వానించాలి. కానీ ఈమె ముద్దు పెడుతుంది ముఖాన కాదు, పాదాలని ముద్దాడుతూ ఉంది. నీకు ఈమెకు ఎంత తేడా ఉందో సీమోను చూసావా? ఇంకా ఏమంటున్నాడు? నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదాలకు అత్తరు పూసింది. కనీసం నువ్వు నూనె కూడా నా తల మీద వేసి అంటలేదు, కానీ ఈమె నూనె కాదు, అత్తరు పూస్తూ ఉంది. తలకు కాదు, పాదాలకు పూస్తూ ఉంది. ఎంత తేడా ఉందేవో చూసావా సీమోను? పాప క్షమాపణ బట్టి ఇదిగో ఈమె నీకంటే ఎక్కువగా ఆనందిస్తుంది సీమోను. ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి, ఆ మాట చదువుదాం తర్వాత మాట. ఆమె విస్తారంగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. నువ్వు అనుకుంటున్నావు ఈమె పాపాత్మురాలు, విస్తారంగా పాపం చేసిన ఈమె అనుకుంటున్నావు. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది, ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఇప్పుడు ఆమె విస్తారంగా ఇదిగో ఆనందిస్తూ ఉంది. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు నేను 50 దేనారాలే అప్పున్నా, నేను చేసిన పాపాలు ఒక 50 అంతే అనుకుంటున్నావు. కానీ ఈమె గురించి 500 దేనారాలు అప్పు ఉంది అనుకుంటున్నావు, 500 పాపాలు చేసింది అనుకుంటున్నావు. ఈ అప్పంతా నేను క్షమించినప్పుడు, ఈ పాపాలన్నీ క్షమించినప్పుడు నీకంటే కూడా ఈమె ఎక్కువగా ఆనందిస్తుంది సీమోను. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు దగ్గరికి ఈమెను నడిపించడానికి కోసం యేసు క్రీస్తు తన మాటలు, తన గురించిన వర్తమానం ఆమెకు అందేలాగా చేశాడు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, ఇక నీవు సమాధానం గలదానవై వెళ్ళిపోయిక. అప్పటి వరకు నీ జీవితంలో సమాధానం లేదు ఇక. ఎందుకంటే ఎవరు చూసినా సరే ఇదిగో నిన్ను గురించి నలుగురు 4 మాటలు అనుకుంటుంటే నీ హృదయంలో శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఇక నీవు సమాధానంగా ఉండొచ్చు, నిశ్చింతగా ఉండొచ్చు, మనశ్శాంతిగా ఉండొచ్చు అని యేసు ప్రభు పలుకుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నిన్ను అదే కోరుకుంటున్నాడు. నీ విశ్వాసం ద్వారా నీవు రక్షించబడాలి అని. నీలో విశ్వాసం కలగాలి, ఆ విశ్వాసం ద్వారా నీవు రక్షణ పొందాలి. దీనికోసమే యేసు ప్రభు ప్రతిసారి నీకు తన వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నాడు, తన మాటలు వినిపిస్తూ ఉన్నాడు. నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఇవి మాటలు వినబడుతూనే ఉన్నాయి కదా. కొన్నిసార్లు ఈ సంఘం నుంచి, కొన్నిసార్లు వేరే సంఘం నుంచి, కొన్నిసార్లు ఆ మైకు నుంచి, కొన్నిసార్లు ఈ మైకు నుంచి, ఏదో ఒక రకంగా దేవుడు తన వర్తమానాన్ని నీకు వినిపిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే వినంగా వినంగా వినగా నీ హృదయంలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం నిన్ను యేసుక్రీస్తు దగ్గరకు నడిపిస్తుంది. ఆ విశ్వాసం ద్వారా నీవు రక్షించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మాటలు ఎట్లాంటివంటే,
పైనుంచి వస్తున్న ఆ వర్షం లాంటివి. ఇది దేవుని వాక్యంలో ఉన్న మాటే. దేవుని మాటలు ఎట్లాంటివంట? పైనుంచి పడుతున్నటువంటి వర్షం లాంటివి. ఈ ఆకాశం నుంచి వచ్చిన వర్షం మళ్ళీ ఆకాశానికి పోతుందా తిరిగి అంటే పోదు. మరి ఏం చేస్తుంది? దేవుడు దేనికోసమైతే ఆ వర్షాన్ని కలుగజేస్తున్నాడో దానిని నెరవేరుస్తుంది. దేవుడు దేనికోసం వర్షాన్ని కలిగిస్తాడు? భూమి తడపాలని, విత్తనం ఫలించాలని, ఆ ఫలించిన విత్తనం అభివృద్ధి చెందాలని, పంట రావాలి. ఈ ఉద్దేశంతోనే దేవుడు ఆకాశం నుంచి వర్షాన్ని పంపిస్తాడు. అలాగే దేవుని వాక్యం కూడా ఇట్లాగే ఉంటుంది. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటుంది. ముందు భూమిని తడుపుతుంది, తర్వాత విత్తనాన్ని మొలకేస్తుంది విశ్వాసం ద్వారా, తర్వాత ఫలించేలాగా చేస్తుంది. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మాట ఒకటి కూడా వ్యర్థం కాదు. ఒకటి కూడా వ్యర్థం కానే కాదు. అది బయట నుంచి విన్నా, లోపల నుంచి విన్నా, దేవుని వాక్యం అయితే మనిషి హృదయంలో విశ్వాసాన్ని కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి ఒక దేవుని సేవకుడు ఒక మందిరానికి వెళ్ళాడంట బోధించడానికి. వెళితే అక్కడ ఎవ్వరూ లేరు. అడిగాడంట సంఘ పెద్దని, ఏమిటండి ఎవరు లేరంటే, అంతేనండి మా వాళ్ళు అంతేనండి. అదేంటయ్యా? పండగప్పుడు వస్తారండి. ఎప్పుడు వస్తారు? పండగప్పుడు వస్తారు, నూతన సంవత్సరం అప్పుడు వస్తారు. ఇక మిగతా టైంలో రారండి. ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయండి. మీరు కావాలంటే ఇక మీరు చెప్పుకోవటం మీరు ఒక్కళ్ళు అన్నాడంట. సరే అని ఈయన ఎప్పటిలాగానే వెళ్ళిపోయాడు ఒక్కడే. ఇట్లాగే టేబుల్ మీద ఉంది మైకు. అప్పుడు ఆ మైకు లేవు ఆ రోజుల్లో. ఇక గట్టిగా ప్రకటిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు నిన్ను రక్షిస్తాడు, ఆయన నీకు విశ్వాసం ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఇదిగో ఆయన నీ కోసమే ఈ లోకానికి వచ్చాడు, నిన్ను ప్రేమించేవాడు ఆయన అని ఇట్లాగా గట్టిగా ప్రకటిస్తున్నాడు. చూసేవాళ్ళు అనుకుంటారు, ఎవరూ లేరు కదా ఎక్కడ, ఎందుకు ఈయన ఇంత గట్టిగా ప్రకటిస్తున్నారు అనుకుంటారు. కానీ ఈయన అట్లా గట్టిగా ప్రకటించిన తర్వాత కొంతకాలానికి ఒక వ్యక్తి తన కుటుంబంతో సహా ఈయన దగ్గరికి వచ్చేసాడు. ఏమండి, నీ మాటల ద్వారానండి నేను రక్షించబడ్డానండి. మీరు వాక్యం వినిపించారండి, ఆ విన్న మాటే నన్ను తాకిందండి. నేను వెళ్ళి నా పాపాలు ఒప్పుకొని నా జీవితాన్ని మార్చుకొని రక్షించబడ్డానండి. నా ద్వారా నా కుటుంబం రక్షించబడిందండి అని ఆ సేవకుడి దగ్గరికి వచ్చారంట. ఈ సేవకుడికి ఎప్పుడు అర్థం కాలేదు. ఈయన ఎప్పుడు తన మందిరానికి వచ్చిన వాడు కాదు. ఈయన ముఖం ఆయనకు తెలియదు, ఆయన ముఖం ఈయనకు తెలియదు. నేను ఎప్పుడు ఈయనకు ప్రకటించాను, ఈయన ఎప్పుడు విన్నాడు, ఇవేం అర్థం కాక అడిగాడు, అయ్యా మీరు ఎప్పుడు మందిరానికి వచ్చినట్లుగా లేదు కదా, నేను మిమ్మల్ని ఇప్పుడే మొదటిసారి చూడటం, మీరు నన్ను ఇప్పుడే మొదటిసారి చూడటం, మరి నా మాటలు మీరు ఎప్పుడు విన్నారు, ఎప్పుడు మారు మనసు పొందారు, నీ కుటుంబాన్ని ఎప్పుడు మారు మనసులకు నడిపించుకున్నారు అని అంటే అప్పుడు చెప్పాడంట, ఏమండి మీరు ఒకరోజు మందిరంలోకి వెళ్ళి గట్టిగా ప్రసంగం చేస్తున్నారు, అదే సమయంలో అండి ఆ మందిరపు రేకులు బాగు చేసే పనిలో నేను పైన ఉన్నానండి, మందిరం పైన. ఆ రేకులు బాగు చేస్తున్నప్పుడు పెద్ద సౌండ్ వచ్చింది లోపల నుంచి. ఏంటా అని జాగ్రత్తగా చెవిపెట్టి విన్నానండి, మీ మాటలు వినపడ్డాయండి. అప్పుడు దాకా నేను నా జీవితం వృధా అనుకున్నానండి. నాకున్న అప్పుల బాధల నుంచి, ఇబ్బందుల నుంచి నేను చనిపోదాం అనుకున్నానండి. కానీ మీరు చెప్పారు ఒక మాట, యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవేమీ భయపడాల్సిన అవసరం లేదు, ఆయన నీ ప్రతి సమస్యను తీసి నీకు సమాధానం ఇస్తాడని చెప్పారండి. నేను దాన్ని నమ్మానండి. వెంటనే ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకున్నానండి. నా జీవితం మారిందండి. నాకున్న సమస్యలన్నీ తొలగిపోయినాయండి. నాకున్న సంతోషాన్ని బట్టి నా కుటుంబీకులు కూడా మారిపోయారండి. ఇదంతా కూడా మీరు చెప్పిన వాక్యం వల్లనే అయ్యగారు అని అన్నాడంట. ఇప్పుడు అనుకున్నాడు ఆయన, నిజంగా దేవుని సన్నిధిలో పలకబడిన ఏ మాట కూడా వ్యర్థం కాదు. దేవుడు ఏ ఉద్దేశానుసారమైతే దాన్ని పలికించాడో తప్పనిసరిగా దాని యొక్క ఉద్దేశాన్ని అవి నెరవేరుస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ పట్ల దేవునికి ఇంత ప్రణాళిక ఉంది.
ఇంత ప్రణాళిక ఉంది కాబట్టే ఇదిగో దేవుడు నిన్ను ఇంకా భూమి మీద ఉంచాడు. లేకుంటే ఈ 2025 సంవత్సరంలో ఎంతమంది ఈ లోకంలో కలిసిపోలేదు. మరి నీవు నేను సజీవంగా ఉన్నామంటే ఇంకా దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల ఉంది. కాబట్టి నువ్వు ఇంకా క్షేమంగా ఉన్నావు. నువ్వు రక్షణ పొందాలని, దేవునితో నిత్యత్వం సంతోషంగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక కాబట్టే దేవుడు మరలా మరలా నీకు తన మాటలను వినిపింపజేస్తూ ఉన్నాడు నేను రక్షించడం కోసం. మరి నీవు తెలుసుకుంటున్నావా ఆ సంగతి? తెలుసుకుంటే గనక తప్పనిసరిగా మనము దేవుని సన్నిధికి వస్తాం, విశ్వసిస్తాం, ప్రార్థన చేస్తాం.